హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ 2025 అంటే నెక్స్ట్ ఇయర్లో జరగబోతున్న ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి జనరల్ అవేర్నెస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా చెప్పుకోబోతున్నాం. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి జనరల్ అవేర్నెస్ టాపిక్ నుంచి 25 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒక్కొక్క బిట్కి 3 మార్క్స్ ఉంటుంది. టోటల్గా చూసుకున్నట్లుగా అయితే 75 మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ 75 మార్క్స్కి మీరు ఓవరాల్గా ఒక 60 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది, మీరు బెస్ట్ స్కోర్ చేసినట్లుగే. సో ఈ 60 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి పర్టికులర్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ టాపిక్స్ తెలుసుకొని అవి ప్రిపేర్ అయినట్లుగా అయితే మీకు ఈజీగా ఈ 60 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ నుంచి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో 5 బిట్స్ అనేవి ఇస్తాడనమాట, ఓన్లీ ఇండియన్ హిస్టరీ నుంచే. ఈ ఇండియన్ హిస్టరీని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ప్రాచీన చరిత్ర, యాన్సెంట్ హిస్టరీ. సో ఈ యాన్సెంట్ హిస్టరీ నుంచి మనకి 1 లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అర్థమవుతుందా? సో దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధీ లోయ నాగరికత, అలాగే వేదిక్ ఏజ్, మహాజానపదాస్ అండ్ బుద్ధిజం, జైనిజం, మౌర్య ఎంపైర్, అశోక, గుప్తా ఎంపైర్. సో ఈ పర్టికులర్ టాపిక్స్ మీరు చదివినట్లుగా అయితే మీకు ఈజీగా 1 లేదా 2 బిట్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచి అయితే వస్తాయి. సో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో యాన్సెంట్ హిస్టరీ నుంచి మీరు ఈ టాపిక్స్ మాత్రం చదివినట్లుగా అయితే సరిపోతుంది. అలాగే మిడివల్ హిస్టరీ, మధ్యయుగ చరిత్ర. సో ఈ మధ్యయుగ చరిత్ర అనే టాపిక్ కాన్సెప్ట్ నుంచి కూడా మనకి 1 లేదా 2 బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఢిల్లీ సుల్తాన్, మొఘల్ ఎంపైర్ అండ్ కీ ఎంపైర్స్, అలాగే భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. సో మధ్యయుగ చరిత్ర నుంచి ఈ 3 టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ 3 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే ఆధునిక చరిత్ర, మోడర్న్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీ నుంచి బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, అలాగే ఫ్రీడమ్ స్ట్రగుల్స్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీడర్స్. సో ఈ 3 టాపిక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మీరు చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ 3 టాపిక్స్ నుంచే ఎక్కువ టైమ్స్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో ఇవి ఫస్ట్ చదవడానికి ప్రియారిటీ ఇవ్వండి. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ హిస్టరీలో. సో హిస్టరీలో ఇవి చదివితే సరిపోతుంది. ఫస్ట్ ఇవి చదవండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవే. సో ఇవి చదివితే మీకు హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి కదా, ఈజీగా 4 క్వశ్చన్స్కైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి అనమాట హిస్టరీ నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ నుంచి మనకి 2 లేదా 3 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఇండియన్ జాగ్రఫీ నుంచి కూడా ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ జాగ్రఫీని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫిజికల్ జాగ్రఫీ అంటే భౌతిక భూగోళ శాస్త్రం. సో దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? మౌంటైన్స్, రివర్స్, లేక్స్, డెజర్ట్స్, అలాగే క్లైమేట్ అండ్ సీజన్స్ ఇన్ ఇండియా. సో ఈ 2 టాపిక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. వాతావరణం, భారతదేశంలోని ఋతువులు. సో ఈ టాపిక్ అనేది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ రాకుండా పేపర్ అనేది ఉండదు. సో ఈ టాపిక్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చదవండి. సో ఇవి చదివితే సరిపోతుంది ఫిజికల్ జాగ్రఫీ నుంచి. అలాగే పొలిటికల్ జాగ్రఫీ, రాజకీయ భూగోళ శాస్త్రం. దీంట్లో మనకి స్టేట్స్, క్యాపిటల్స్, యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు, రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణ అభయారణ్యాలు, ప్రధాన డ్యామ్లు, జలపాతాలు. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి 1 లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ కాన్సెప్ట్ చదివితే సరిపోతుంది పొలిటికల్ జాగ్రఫీ నుంచి. అలాగే ఎకానమికల్ జాగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం. దీంట్లో మనకి ప్రధానమైన పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, నౌకాశ్రయాలు, రవాణా వ్యవస్థలు ఇవి ఉంటాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ మీరు చదివితే సరిపోతుంది. సో ఓవరాల్గా మనకి ఇండియన్ జాగ్రఫీ నుంచి 3 బిట్స్ ఇస్తారు. మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ చదివినట్లుగా అయితే మీరు 3 బిట్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంటుంది. సో వరల్డ్ జాగ్రఫీ
ఖండాలు, దేశాలు, ప్రధాన నదులు, పర్వతాలు, ఎడారులు, సముద్రాలు, అంతర్జాతీయ సరిహద్దులు. ఈ టాపిక్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనేది మీరు చదవండి. ప్రసిద్ధ నగరాలు, ప్రసిద్ధ ప్రదేశాలు. సో ఇవన్నీ చదివినట్లుగా అయితే మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా జాగ్రఫీలో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇవి మీరు చదివితే సరిపోతుంది ఎంటీఎస్ ఎగ్జామ్ కోసం. నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీలో ఓవరాల్గా మనకి ఇండియన్ పాలిటీ నుంచి 2 లేదా 3 బిట్లు అనేవి వస్తాయి అన్నమాట. ఇండియన్ పాలిటీ, ఓన్లీ ఇండియన్ పాలిటీ నుంచి. సో అవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇండియన్ పాలిటీలో మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అసలు ఈ ఆర్టికల్ షెడ్యూల్స్ అనే టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా పేపర్ లేదు. సో ఈ ఆర్టికల్ షెడ్యూల్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. మోస్ట్ ఆఫ్ టైం 1 క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని పేపర్లో 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ఆర్టికల్ షెడ్యూల్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనుకోండి. సో అలాగే ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ కూడా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అలాగే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్, ఈ కాన్సెప్ట్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో గవర్నర్స్ నుంచి మనకి ఇప్పుడు రీసెంట్గా జరిగిన 2024 ఎంటీఎస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి చాలా వచ్చాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి చదివితే మీరు సరిపోతుంది. సో మనకి పాలిటిక్స్, ఇండియన్ పాలిటీ నుంచి ఈ కాన్సెప్ట్స్ మీరు చదివితే ఈజీగా మీకు ఆన్సర్ చేయగలుగుతారు. వీటి నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అలాగే ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ నుంచి మనకి 2 లేదా 3 బిట్లు అనేవి ఈ ఎంటీఎస్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో మనకి మోస్ట్ ఆఫ్ టైం ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ రాకుండా పేపర్ అనేది ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనేది చదవడానికి ట్రై చేయండి. అలాగే జీడిపి, బడ్జెట్, ట్యాక్సెస్ గురించి, అలాగే 5 years ప్లాన్, హిస్టారికల్ ఇంపార్టెన్స్ గురించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, అలాగే కొన్ని బ్యాంక్స్ బిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ ఇండియా గురించి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఎకనామిక్స్ నుంచి. సో ఇవి చదివితే సరిపోతుంది. మనకి ఎకనామిక్స్ నుంచి 2 లేదా 3 బిట్లైనా వస్తాయి. ఈ కాన్సెప్ట్ నుంచే వస్తాయి మ్యాక్సిమం. సో ఇవి చదివితే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ నుంచి మనకి 3 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. చాలామంది ఇక్కడే రాంగ్ స్టెప్ అనేది వేస్తారు. జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ లేదు కదా అనేసి జనరల్ సైన్స్ చదవడం మానేస్తారు. కానీ జనరల్ సైన్స్ నుంచి వచ్చే బిట్లు చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మీరు పైన చదువుకుంటూ వెళ్ళినా సరే ఈజీగా మీరు ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. మరి జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది, ఎక్కడి నుంచి ఎక్కువ బిట్స్ అడుగుతున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో మోషన్, ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, లైట్, సౌండ్. సో ఈ కాన్సెప్ట్ అనేవి చదవండి. ఈ టాపిక్లు చదివితే ఫిజిక్స్ నుంచి మీకు 1 క్వశ్చన్ వస్తుంది. అది ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు. చాలా ఈజీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతాడు. కెమిస్ట్రీలో బేసిక్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, వీటి నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. బయాలజీ చూసుకున్నట్లయితే హ్యూమన్ బాడీ, డిసీజెస్, న్యూట్రిషన్, ప్లాంట్ అండ్ యానిమల్ సిస్టమ్. సో ఈ కాన్సెప్ట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ లెసన్స్ మీరు చదవండి జనరల్ సైన్స్ నుంచి. సో 2 లేదా 3 క్వశ్చన్స్కి ఈజీగా మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. సో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తారు జనరల్ సైన్స్ నుంచి. నెగ్లెక్ట్ చేయొద్దు, టైం చాలా ఉంది కదా, అందుకోసం ఇవి కూడా విడిచిపెట్టకుండా చదవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ ఈ కాన్సెప్ట్ నుంచి మనకి 3 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 బిట్స్కి ఆన్సర్ చేయాలంటే మనకి ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి, ఆర్ట్ అండ్ కల్చర్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడో తెలుసుకోవాలి. సో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆర్ట్ అండ్ కల్చర్లో ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్, క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ ఫోక్ డ్యాన్సెస్. సో వీటి నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది. వీటి నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. సో పక్కాగా ఈ కాన్సెప్ట్ అనేది చదవండి. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా క్వశ్చన్స్ వస్తాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి కూడా. అలాగే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, మోస్ట్ ఆఫ్ టైం వీటి నుంచి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ కల్చర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇవి చదివితే మీరు సరిపోతుంది ఆర్ట్ అండ్ కల్చర్లో.
సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సో వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ అండ్ వరల్డ్ అవార్డ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇండియాకి సంబంధించిన అవార్డ్స్, అలాగే వరల్డ్ లెవెల్లో ఉన్న అవార్డ్స్, సో ఇవి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న అన్ని అవార్డ్స్ గురించి కూడా మీరు తెలుసుకోండి. సో వీటి నుంచి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ నుంచి మనకి 2 బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. కొన్ని పేపర్లో 1 బిట్ మాత్రమే ఉంటుంది. సో స్పోర్ట్స్కి సంబంధించి ఒలింపిక్స్ గురించి కానీ ఆసియా గేమ్స్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే క్రికెట్ వరల్డ్ కప్ గురించి, రికార్డుల గురించి, ప్రసిద్ధ క్రీడాకారుల గురించి అడుగుతూ ఉంటాడు. సో ఈ టాపిక్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయితే మీకు స్పోర్ట్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. సో బుక్స్ అండ్ ఆథర్స్ అంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి చదవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అవే ఎక్కువగా ఇస్తున్నాడు. అలాగే ఓల్డ్ బుక్స్ కూడా ఇస్తాడనమాట. అలాగే ఆటోబయోగ్రఫీస్ గురించి కూడా ఇస్తున్నాడు. సో ఇవి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, సెన్సస్ ఆఫ్ ఇండియా 2021. సో ఈ కాన్సెప్ట్ నుంచి బిట్ రాకుండా పేపర్ అయితే ఉండదు. సో ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా చదవడానికి ప్రయత్నించండి. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే ఉండదు. సో ఓవరాల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ సిలబస్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ సిలబస్ మొత్తం మీరు కంప్లీట్గా చదివినట్లుగా అయితే మీరు 25కి 20 క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. 25కి 20 క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఓవరాల్గా 60 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అస్సలు ఈ సిలబస్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ సిలబస్ అనేది నోట్స్ పైన రాసుకోండి, ఒక్కొక్కటిగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఇది ఓవరాల్గా జనరల్ అవేర్నెస్ సిలబస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.